హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సీత. ఈరోజు మన వీడియో ఏంటంటేనండి, మీకు అక్కడ చూపించాను కదా, శారీ అయితే చాలా బాగుందండి. శారీ ఎంత బాగున్నా సరే దానికి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా కుదరలేదంటే ఆ శారీకి అంత లుక్ అనేది రాదు కదా. ఈరోజు ఈ వీడియోలో అమ్మ బ్లౌజ్ కటింగ్ ఇంకా స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా చూడండి. టైలరింగ్ వర్క్ పైన టచ్ ఉన్న వాళ్ళకి కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నప్పటికీ షోల్డర్ జారిపోవడం, ఫ్రంట్ నెక్ కిందకి దిగిపోవడం ఇలాంటివి జరుగుతాయండి. ఇవేమీ లేకుండా మనకి బ్లౌజ్ కరెక్ట్గా సెట్ అవ్వాలంటే కనుక ఈ వీడియోలో చూసి మీరు కూడా స్టిచ్చింగ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి కూడా వెళ్ళిపోదాం. అందరూ బాగున్నారమ్మా. మీరందరూ బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే బ్లౌజ్ కటింగు స్టిచ్చింగు ఎలా చేయాలో కొలతలతో మీకు చూపిస్తాను. చూసి నేర్చుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండిరా. అలాగే మీకు ఇంకా ఇలాంటివి ఏమన్నా తెలుసుకోవాలని అనుకుంటే కింద కామెంట్లో అడగండి, నేను మీకు చూపిస్తాను. ఈ శారీ నేను మా సీత కోసం తీసుకున్నాను. పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో వచ్చింది. బ్లూ బ్లౌజ్ వచ్చిందనమాట. ముందు లైనింగ్ కట్ చేసుకుందాం. ఇది 2 కట్స్ లైనింగ్ పీస్ అనమాట. ఇది మా సీత అది బ్లౌజు. ఈ బ్లౌజ్లో నుంచి ఎలా కొలతలు తీసుకోవాలో చెప్తాను ఇప్పుడు. టేప్ని షోల్డర్ దగ్గర నుంచి నడుం వరకు అలా పట్టుకుని కొలత తీసుకోవాలి. 13 అంగుళాలు వచ్చింది. ఇప్పుడు నడుం లూజు కొలుస్తున్నాను. ఆది బ్లౌజ్ని అలా పట్టుకుని టేప్ని దాన్ని కలిపి నడుం చుట్టూ ఎంత లూజ్ ఉందో కొలుసుకోవాలి. 28 అంగుళాలు నడుం లూజ్ వచ్చింది. ఇప్పుడు నడుం బారు 13 అంగుళాలు వచ్చింది కదా, దానికి నేను నడుం కురుసగా ఉందని అంగుళం కలుపుకుంటున్నాను. 14 అంగుళాలు అంగుళ ఖర్చులకి, అలాగే 15 అంగుళాలు నడుం బారు పెట్టుకున్నాను నేను. నెక్ షోల్డరు కలిపి 5 అంగుళాలు, నెక్కేమో 2 అంగుళాలు తీసుకున్నాను, షోల్డర్కి 3 అంగుళాలు, అలాగే చంక డౌను 6 అంగుళాలు పెట్టాను. ఈ మార్కులన్నీ కలిపి ఒక లైన్గా గీసేసుకుందాం. ఇప్పుడు నడుము లూజు కొలుసుకుందాం. నడుము లూజు 28 అంగుళాలు వచ్చింది. 28 అంగుళాలని 4 భాగాలు చేసుకుంటే 7 అంగుళాలు వస్తుంది. ఇప్పుడు 7 అంగుళాలకి ఒక మార్క్ పెట్టుకుందాం. అంగుళం వెనకాల డాట్స్కి నడుము లూజు 7 అంగుళాలు పెట్టుకున్నాం కదా, దానికి ఒక అంగుళం కలుపుకొని 8 అంగుళాలు టెస్ట్ లూజ్ పెట్టుకోవాలి. నడుము లూజు మీద టెస్ట్ లూజు ఒక అంగుళం ఎక్కువ పెట్టుకోవాలి. అప్పుడు ఈ లైను ఆ లైను కలుపుకుని అలాగా డ్రాయింగ్ వేసుకుందాం. తర్వాత 2 అంగుళాలు ఖర్చుకి, అంగుళంన్నర పెట్టుకోవచ్చు ఖర్చు తక్కువ కావాలంటే, లేదంటే 2 అంగుళాలు. నేనైతే 2 అంగుళాలు పెడుతున్నాను. ఇప్పుడు ఈ లైను ఆ లైను కలిపి డ్రాయింగ్ వేసుకుందాం. ఇప్పుడు చంక లోతు గీసుకుందాం. మధ్యలో ఒక మార్క్ పెట్టుకోవాలి ఫస్ట్. ఆ మార్క్ పెట్టుకున్న తర్వాత అంగుళం పావు పెద్ద బ్లౌజులకి, అంటే 30 కన్నా ఎక్కువ ఉన్న బ్లౌజులకి అయితే అంగుళంన్నర పెట్టుకోవాలి. ఈ బ్లౌజ్ 28 ఉంది కదా, అంగుళం పావు పెట్టుకోవాలి. చిన్న బ్లౌజులకి అయితే అంగుళం పావు, పెద్ద బ్లౌజులకి అయితే అంగుళంన్నర పెట్టాలి. ఇప్పుడు చంక రౌండ్ గీసేసుకున్న తర్వాత నెక్ కూడా ఎలా గీసుకోవాలో చూపిస్తాను. ఆది బ్లౌజ్ ప్రకారం చూపిస్తాను. ఆది బ్లౌజ్ని అలా మధ్యలో పట్టుకుని 2 జాయింట్ చేసుకుని అలా మధ్యలో పట్టుకుని, అప్పుడు ఆది బ్లౌజు కింద ఖర్చుకి ఒక మార్క్ పెట్టుకుని మధ్యలో పట్టుకుని అక్కడ ఖర్చుకి పైన ఒక పావించు మార్కు పెట్టుకుందాం. పైన 2 అంగుళాలు పెట్టాం కదా నెక్ లూజు, కింద 2.5 పెడదాం. 2.5 పెడితే నెక్ రౌండ్ బాగా వస్తుంది, బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ గీసేసి దీంట్లో ఏ నెక్ కావాలంటే ఆ నెక్ అలా స్పేర్ ఉంచుకోవచ్చు, లేదంటే రౌండ్. నేనైతే రౌండ్ నెక్ వేస్తున్నాను. ఈ డ్రాయింగ్ అయిపోయింది. ఇప్పుడు దీని ప్రకారం డ్రాయింగ్ చేసుకున్న ప్రకారం కటింగ్ చేసేసుకుంటున్నాను.
బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా డ్రాయింగ్ వేసుకోవాలో చూడండి. బ్యాక్ పార్ట్ని క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ దానిలాగే చుట్టూ డ్రాయింగ్ వేసేసుకోవాలి. డ్రాయింగ్ వేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేసుకుని ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ అనమాట 6 అంగుళాలు 5 అంగుళాలు పెట్టుకుంటే కొంచెం పైకి ఉంటుంది. 6 అంగుళాలు అయితే కరెక్ట్గా సరిపోద్ది. నేనైతే 6 అంగుళాలు పెడుతున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బారు చూసుకుందాం. ఫ్రంట్ పార్ట్ బారు 15 అంగుళాలు నడుం బారు వచ్చింది కదా, 15లో 2 తీసేసి 13 అంగుళాలు ఫ్రంట్ బార్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ రౌండ్ గీసుకుందాం. అలాగే చంక కూడా లోతు 1/4 ఇంచు లోతు గీసుకోవాలి. 1/4 ఇంచు లోతు కూడా గీసేసుకుందాం చంక. ఇప్పుడు షేప్ బెల్ట్ దగ్గర 4 అంగుళాలకి ఉక్సులు పట్టి వేపిన అనమాట. 4 అంగుళాలకి ఒక మార్క్ పెట్టుకుని ఆ తిన్నంగా కింద అర మార్క్కి ఒక మార్క్ పెట్టుకుందాం. ఇప్పుడు ఈ చివర అంగుళం ఆ చివర అంగుళం ఒక మార్క్ పెట్టుకుందాం. ఇప్పుడు ఈ మార్కులన్నీ కలుపుతూ స్కేల్తో డ్రాయింగ్ వేసేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ పూర్తి అయిపోయింది. మార్క్ వేసుకున్న ప్రకారంగా కటింగ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. నడుము బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, దాని ప్రకారం దాని లూజ్లో షేప్ బెల్ట్ లూజ్ పెట్టుకోవాలి. ఇప్పుడు కింద ఖర్చుకి మార్క్ పెట్టేసుకుని 3.5 అంగుళాలకి ఒక మార్క్ పెట్టుకోవాలి ఈ చివర. అలాగే ఆ చివర కూడా 3.5 అంగుళాలకి మార్క్ పెట్టుకోవాలి. మధ్యలో 4 అంగుళాలకి ఒక మార్క్ పెట్టుకోవాలి. 4 అంగుళాలు పెట్టుకున్న తిన్నంగా 3 అంగుళాలకు ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 3 మార్కుల్ని కలుపుతూ డ్రాయింగ్ వేసేసుకోవాలి. అంతే, షేప్ బెల్ట్ డ్రాయింగ్ అయిపోయింది. ఈ డ్రాయింగ్ వేసుకున్న ప్రకారం షేప్ బెల్ట్ని కూడా కటింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు షేప్ బెల్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ని కూడా కటింగ్ చేసేసుకుందాం. హ్యాండ్స్ని 2 కట్స్ లైనింగ్ పీస్ తీసుకున్నాను అన్నాను కదా నేను. అది పెద్ద ముక్క బ్యాక్ ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. చిన్న ముక్కేమో హ్యాండ్స్ తీసుకుంటున్నాను అనమాట. హ్యాండ్స్ని అలా 4 మడతలు వేసేసుకుని ఫోల్డింగ్ మన ఏపునున్న ఏపుకి మన ఏపుకి వేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్లోంచి హ్యాండ్స్ కొలతలు ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్స్ అలా పట్టుకుని అలా కొలుచుకున్న తర్వాత అది 9 అంగుళాలు వచ్చింది. ఇప్పుడు 9 అంగుళాలు హ్యాండ్ పొడవు మార్క్ చేసేసుకుందాం. 9 అంగుళాల కాడికి ఒక మార్క్ పెట్టేసుకుంటున్నాను. కింద ఖర్చుకి ఒక 1/2 ఇంచు మార్క్ పెట్టుకున్నాను. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకుంటున్నాను.
ఈ పక్కన కూడా 9 అంగుళాలకి ఒక మార్క్ పెట్టేసుకుని 2 మార్కుల్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకుందాం. తర్వాత హ్యాండ్ లూజు మార్క్ చేసుకోవాలి. మనం హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలంటే అది బ్లౌజ్లోంచి కొలతలు తీసుకోవాలి. హ్యాండ్ లూజు ఖర్చు దగ్గర నుంచి పట్టుకుని హ్యాండ్ చంక దగ్గర నుంచి అలా కొలుచుకోవాలి. అది 7 అంగుళాలు వచ్చింది. 7 అంగుళాల దగ్గర లూజు ఒక మార్క్ పెట్టుకోవాలి 2 అంగుళాల ఖర్చులకి. తర్వాత పైన 1 అంగుళం ఒక మార్క్ పెట్టుకోవాలి. అలాగే చంక డౌన్ అనమాట, ఇది చెయ్యి డౌను 2 అంగుళాలు పెట్టాను. దాన్ని ఒక మార్క్ తీసుకుని ఈ మార్క్ని ఆ మార్క్ని కలుపుతూ అలా డౌన్ చేసుకుంటూ హ్యాండ్ డ్రాయింగ్ వేసేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ అనమాట, లూజ్ కూడా అది బ్లౌజ్లోంచి కొలుసుకుందాం. 6 అంగుళాలు వచ్చింది. 6 అంగుళాల కాడ ఒక మార్క్ పెట్టుకుని ఒక మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఖర్చుకి 2 అంగుళాలు ఒక మార్క్ పెట్టేసుకుని ఈ మార్క్ని ఆ మార్క్ని కలుపుతూ డ్రాయింగ్ వేసుకుందాం. అలాగే హ్యాండ్ ఫ్రంట్ పార్ట్లు మనం లోతు తీసుకోవాలి. ఆ లోతుకి ఓ 1/2 ఇంచు డ్రాయింగ్ వేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ డ్రాయింగ్ వేసుకున్న ప్రకారం కటింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా కటింగ్ పూర్తి అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలాగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. దీనికి కావలసిన లేసు అలాగే థ్రెడ్, ఇది శారీలోంచి ముక్క తీసుకున్నాను అనమాట. ఎందుకంటే లేస్కి వెనకాల కుచ్చులు వేసుకుందామని. ఇప్పుడు స్టిచ్చింగ్ చేయడానికి మిషన్ దగ్గరికి వచ్చేసాను. ఫస్ట్ షేప్ బెల్ట్లు జాయింట్లు కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు షేప్ బెల్ట్లు 2 కూడా రెడీ అయిపోయినాయి. షేప్ బెల్ట్లు 2 రెడీ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ కూడా ఎలా కలుపుకోవాలో చూద్దాం.
ఇప్పుడు హ్యాండ్స్ మెయిన్ క్లాత్ లైనింగ్ కలిపి జాయింట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ మెయిన్ క్లాత్ లైనింగ్ జాయింట్ చేసుకుంటాం పూర్తయిపోయింది. అలాగే బ్యాక్ పార్ట్ కూడా మెయిన్ క్లాత్ లైనింగ్ కలిపి జాయింట్ చేసేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వెనకాల పట్టీ కట్టేసుకుందాం. ఇప్పుడు పట్టీ కట్టుకుంటాం పూర్తి అయిపోయిన తర్వాత వెనకాల డాట్స్ ఎలా వేసుకోవాలో బ్యాక్ పార్ట్కి చూపిస్తాను. ఎందుకంటే మీకు బ్యాక్ పార్ట్కి డాట్స్లు వేసుకోవడం కానీ ఫ్రంట్ పార్ట్కి డాట్స్లు వేసుకోవడం కానీ నేను కొలతలు చూపించలేదు. ఎందుకంటే నేను ఇలాగా మధ్యలో షోల్డర్కి అలా మధ్యలో పెట్టుకుని ఒక 3 అంగుళాల గ్యాప్లో అలా డాట్ వేసేసుకుంటాను. మీకు కూడా అదే విధంగా చూపిస్తాను. అలా రెండు పక్కలని కూడా బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసుకుంటాం పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అలాగే మెయిన్ పార్ట్ లైనింగ్ కలిపి ఫ్రంట్ పార్ట్ కూడా జాయింట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఎందుకంటే నేను కొలతలు మార్కులు చూపించలేదు. నాకు ఏంటంటే అలాగా చెయ్యి పెట్టుకుని 4 వేళ్ళు అలా 2 అంగుళాలకి అలా పెట్టుకుని అలా డాట్స్ వేసేసుకోవడం అలవాటు. మీకు కూడా అదే విధంగా చూపిస్తున్నాను. డాట్స్ వేసేసుకుంటాం పూర్తి అయిపోయిన తర్వాత సైడు డాట్స్ కూడా వేసేస్తాను. నేను చూపించిన విధంగా చూసి సైడు డాట్స్ కూడా వేసేసుకోండి. డాట్స్ వేయడం పూర్తయిపోయింది. 2 పార్ట్లు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా వేసుకోవాలో చూద్దాం.
ఇప్పుడు షేప్ బెల్ట్ వేయడం పూర్తయిపోయింది. ఇప్పుడు ఉక్సులు పట్టీకి తాళ్ళు పట్టీకి ముక్కలను కట్టేసుకుందాం. ఇప్పుడు షోలరు ఫ్రంట్ బ్యాక్ 2 పార్ట్లు కలిపి షోలర్ జాయింట్ చేసేసుకుందాం. ఇప్పుడు మెడకి వేసుకోవడానికి ముక్కలు కూడా అతికేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కూడా అతికేసుకుంటున్నాను. హ్యాండ్స్ అతకడం పూర్తయిపోయిన తర్వాత అది బ్లౌజ్ని బట్టి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకుని సైడ్ జాయింట్ చేసేసుకుంటున్నాను.
ఇప్పుడు బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ పూర్తయిపోయింది. నేను నెక్కి డిజైన్ ఏం పెట్టలేదు కదా, అందుకని లేస్ వేసుకుందాం అనుకున్నానని చెప్పాను కదా మీకు. లేస్ వేస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు కుచ్చులు కూడా రెడీ అయిపోయినాయి. కుచ్చులను కూడా నెక్కకి అతికేసుకుందాం. ఇప్పుడు బ్లౌజ్ మొత్తం పూర్తయిపోయింది. కటింగు స్టిచ్చింగు పూర్తయిపోయినాయి. ఇప్పుడు హ్యాండ్ వర్క్ కూడా చేసేసుకుంటున్నాను. ఇంతటితో ఈ బ్లౌజ్ మొత్తం పూర్తయిపోయింది.